జై శ్రీకృష్ణ. ఈరోజు 8వ ధ్యాన శ్లోకం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం, నిర్మలమైనటువంటి శాంతమే ఒక రూపం కడితే అదే నారాయణ స్వరూపం. భుజగ శయనం, విష్ణుమూర్తి ఆసనము ఆదిశేషువు. సర్పాలలోకెల్లా రాజు ఆదిశేషువు. సర్పముపై ఎవరు శాంతంగా శయనించలేరు. శాంతమే రూపమైన నారాయణుడు ఒక్కడే సర్పముపై సైతం శాంతుడు. అందుకే భుజగ శయనం అని అన్నారు. పద్మనాభం, ఆయన నుంచే కదా సృష్టి ప్రారంభమైంది. నాభి నుండి పద్మంలా విచ్చుకొని గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయి. అందులోనే బ్రహ్మ దేవతలు నారాయణుడి అంశతో పుట్టారు. సురేశం, సురలు అంటే దేవతలు, వాళ్ళకి ఈశుడుట అంటే వాళ్ళ శాసకుడే ఈ నారాయణుడు. విశ్వాధారం, ఇంతటి విశ్వాన్ని నడిపిస్తున్నాడు కదా. ఈ విశ్వమంతా ఆయన శక్తిపోయినే నిండిపోయింది. అందుకే విశ్వానికి ఆయన ఆకారమయ్యారు. అందుకే విశ్వాధారం అని అన్నారు. గగన సదృశం అంటే మేఘవర్ణుడు, నింగివలే నీలంగా ఉన్నాడని చెప్పి మళ్ళీ ఈ మేఘవర్ణుడు అంటారంటారా. గగనం అనేది నిరాకారం, ఆకాశం వలె తాను కూడా నిరాకారుడు అని అర్థం. శుభాంగం, ఆయన తనువులో ప్రతి భాగము కూడా శుభాన్నే ప్రసరిస్తూ ఉన్నదిట. ఆ తనువుని వలచిందే ఆ లక్ష్మీదేవి. ధనధాన్యాలు, సంతోషము, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అలాంటి దానిని వరించిన వారే ఈ లక్ష్మీకాంతుడు. అంతటి ఐశ్వర్యాన్ని, దయని ప్రపంచానికి అందించే స్వామి ప్రతి అణువును పరిశీలించే వికసనాత్మకమైన విశాల దృష్టితో ఉన్నాడట. అవే కమల నయనాలు. యోగుల హృదయాలు ధ్యానించే దివ్యమంగళ విగ్రహం అదే యోగి హృద్ధ్యానగమ్యం. విష్ణుతత్వం తెలిసిన వారికి, విష్ణువుని పూజించిన వారికి బాధ ఏముంటుంది, భయాలే ఉండవు అని చెప్పటమే వందే విష్ణుం భవభయహరం. అన్ని లోకాలకు ఆ విశ్వం వ్యాపించి ఉంది. అదే సర్వలోకైకనాథం. శాంతమే ఆకారముగా కలవాడు, ఆదిశేషువుపై శయనించినవాడు, పద్మనాభుడు, దేవతలకు ప్రభువు, విశ్వాకారుడు, ఆకాశం వంటివాడు, మబ్బువలెనున్న ఛాయవాడు, అదే మేఘశ్యాముడు, శుభమైన అంగములతో ఉన్నవాడు, లక్ష్మీ ప్రియుడు, పద్మముల వంటి విశాల నయనములు కలిగినవాడు, యోగుల హృదయాలలో ధ్యానమునకు లక్ష్యమైనవాడు, భవభయములను హరించే సర్వలోకైకనాథుడైన విష్ణువునకు నమస్కారము అని అర్థం. జై శ్రీకృష్ణ.